పోస్టింగుల్లో దళిత ఉద్యోగులకు వివక్షత చూపించారు అని భీమసేన వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకులు రవి సిద్ధార్థ ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం ఉదయం నగరంలోని అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళితులు ఏ స్థానాల్లో ఉన్నా కులం కారణంగా వివక్షత ఎదుర్కొంటున్నారని అన్నారు. దేశంలోని రాష్ట్రపతి హోదా నుంచి కింది స్థాయి ఉద్యోగం వరకు దళిత ఉద్యోగులు వాళ్ళ స్థాయిలో వివక్షతకు గురవుతున్నారని తెలిపారు. భీమసేన వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకులు రవి సిద్ధార్థ ఇక రాష్ట్రంలో పోలీసు ఉన్నతాధికారులు దళితులైతే వారికి అప్రాధాన్యత పోస్టింగ్ లేదా పోస్టింగ్ లేకుండా ఖాళీగా ఉంచే పరిస్థితి ఉందన్నారు. విశాఖ రేంజ్ నుంచి 60 నుండి 70 స్థానాల్లో ఒకరిద్దరు తప్ప దళిత ఆదివాసీ ఉద్యోగులకు సిఐల పోస్టింగ్లు కల్పించలేదని విమర్శించారు. విశాఖ సిటీ పరిధిలోనే 16 మంది ఎస్సీ ఎస్టీ ఇన్స్పెక్టర్లు పోస్టింగ్స్ లేక రిజర్వులో ఉన్నారని తెలిపారు. కుల వివక్షతే ప్రధాన కారణమని కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. సమావేశంలో సంఘం సభ్యులు కూడా పాల్గొన్నారు. రవి సిద్ధార్థ భీమసేన. దేశంలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ దేశంలో ఆదివాసీలుగా అంటరాని కులాలుగా బీసీలుగా పిలువబడుతున్న వాళ్ళపై దాడులు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. మన వార్తాపత్రికలను ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. గుజరాత్లో ఎస్సీలకు ముస్లింలకు ప్రాపర్టీస్ని అమ్మొద్దని, అలాగే ఉపాధ్యాయుని నువ్వు సెపరేట్ కొండతో తెచ్చుకోవాలి, వాటర్ పాట్ తెచ్చుకోవాలని, కులాంతర వివాహం చేసుకున్నాడని 65 కుటుంబాలని సోషల్ బాయ్కట్ చేసినటువంటి సంఘటనని, అలాగే ఎంత రెంట్ ఇస్తాము అలాగే ఎంత అడ్వాన్స్ ఇస్తామో అయినప్పుడు కూడా కులం తెలిసినట్టే మీకు ఇల్లు అద్దెకబోలేనటువంటి సంఘటన, దళిత టీన్ షార్ట్ డెడ్ గుళ్ళోకి ప్రవేశించాడని దళిత అబ్బాయిని చంపేయడము, ఇవన్నీ ప్రత్యక్షంగా కనిపించినటువంటి సంఘటనలు. ప్రత్యక్షంగా రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి రాష్ట్రపతి దగ్గర నుంచి కింద క్లాస్ 4 ఎంప్లాయీ వరకు వాళ్ళు ఎస్సీ ఎస్టీలు అయితే ఏదో రూపంలో వివక్షకు గురి కాబడుతూనే ఉంటారు. ఇవి పరోక్షంగా ఉన్నటువంటి పరిస్థితులు. ఈవెన్ ఐఏఎస్ ఐపీఎస్లు అయినా సరే వాళ్ళకి సరైనటువంటి ప్రాధాన్యత పోస్టులో లేకుండా చేయడం, లేదు వీళ్ళు రిజర్వేషన్ కేటగిరీలో వచ్చారు వీళ్ళకి ఇంతే పని ఉన్నదని విమర్శలతో తిట్టడం, అలాగే అది పోలీస్ ఆఫీసర్ అయినా లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినా ఏ పోస్ట్ అయినా దళితుడు కానీ ఆదివాసీ కానీ అయితే ఆ కులం కారణంగా వివక్ష గురవుతూనే ఉన్నాయి. ఇవి కళ్ళకు కనిపిస్తున్నాయి. కళ్ళకు కనిపించినటువంటి ఆధారాలు ఇవన్నీ. కంటికి కనిపించిన ఆధారాలు ఏంటంటే ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా, నూతన ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా ఈ దేశంలో ఎవరి మీద దాడులు జరుగుతాయంటే దళితులు ముస్లింలు కింద డౌన్ టౌన్ పీపుల్ మీద మాత్రమే దాడులు జరుగుతాయి.